నీకు కష్టం వస్తే నా దగ్గరికి రా, నేనున్నాను అని చాలామంది చెప్పుండొచ్చు. కానీ కష్టం తీరా వచ్చిన తర్వాత అందరూ ఉంటారేమో కానీ వాళ్ళు మాత్రం కనబట్టలేదు. నీ జీవితాన్ని నిలబెడతాను, నేను నీకు అందమైన భవిష్యత్తుని ఇస్తానని నీకు వాగ్దానం చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ ఆ వాగ్దానాలు చాలామంది నిలబెట్టుకోలేకపోయారు. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన విశ్వాస్యత తరతరములలో ఒక్కసారి నువ్వు దేవుని నమ్మావంటే, ఆయన చేతులు నీ జీవితాన్ని అప్పగించావంటే, ఆయన ఎప్పుడు నిన్నేం చేయడు, ఆయన విడిచిపెట్టడు. ఆయన నువ్వు వదిలేస్తావేమో కొన్నిసార్లు, కానీ దేవుడు మాత్రం నేనేం చేయడు, ఆయన విడిచిపెట్టాడు. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు. మై గ్రేస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. పర్వతాలు తొలగిపోవచ్చు, నీ కళ్ళ ముందు కనబడుతున్న పర్వతాలు లాంటి వాళ్ళు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ దేవుని కృప నేను విడిచిపోవట్లేదు. ఎంత నమ్మకమైన దేవుడు అండి ఆయన. నమ్మించి ఎవరిని మోసం చేయలేదు ఆయన ఇప్పటిదాకా, ఇక ముందు కూడా చేయడు ఆయన. ఎందుకంటే ఆయన విశ్వాసత కలిగిన వాడు. అనేక సార్లు మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు ఎలా ఉన్నాడు, నమ్మదగిన వారిగా ఉన్నాడు.